గొర్రె కషాయవాడు నమ్ముతుంది అని ఒక సామెత లోకంలో ఉంది. అందుకని చాలా మంది మీరు గొర్రెలరా, మీకు ఏది బుర్ర పని చేయదిక, మీ పాస్ట్ ఏది చెప్తే అది నమ్ముతారని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏది చెప్తే అది నమ్మకూడదు, ప్రశ్నించాలి, అడగాలి, రుజువులు వెతకాలి, సత్యమా కాదా అని బేరుజు వేసుకోవాలి, గుడ్డిగా వెంబడించకూడదు. ఇది భక్తి జీవితం. గుడ్డిగా ఎందుకు వెంబడించాలి? సత్యం అనే కొలమానంలో లోపం తక్కువ అని మనకు అనిపిస్తే దానికి మనం దూరంగా ఉండాలి. లేకపోతే ఒకానొక రోజున పనిష్మెంట్ ఉందని దేవుడు సెలవిచ్చాడు. ఇది గడిచినటువంటి వారాన చెప్పినటువంటి వివరణ. అంటే ఇక్కడ ప్రార్థనని రాశారు కాబట్టి జనాలు ఏమనుకుంటున్నారంటే నిజంగా ఈయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేశారు అనుకుంటున్నారు. అంటే వీళ్ళకి ముగ్గురు దేవులు కదా, మరి వీళ్ళకి ముగ్గురు దేవులు కాబట్టి ఈ యేసు ప్రభు మధ్యలో వాడు కాబట్టి, చిన్న దేవుడు కాబట్టి, లేకపోతే ఆ ముగ్గురు దేవుల్లో ఈయన కూడా మిగిలిన ఇద్దరితో పాటు సమాన దేవుడు కాబట్టి ఈయన ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. అలాగే తీసుకుంటున్నారు వాక్యాన్ని. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేశాడని రాశారు కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరికి చేశాడు? తండ్రికి చేశాడు. అంటే యేసు ప్రభువుకి తండ్రి ఉన్నాడు కదా, యేసు ప్రభువుకి దేవుడు ఉన్నాడు కదా. యేసు ప్రభువు నమ్మిన దేవుడినే మనము నమ్మాలి, యేసు ప్రభువు నమ్మకూడదు అనేటటువంటి దుర్బోధ. బోల్డ్ మంది ఉన్నారు, దుర్బోధకులు ఉన్నారు. మీకోసమే ఈ పదానికి అంత వైలెన్స్ యాడ్ చేసి మాట్లాడేది. అందుకే మీకోసం